చంద్రమౌళి సరస్వతి, జయేంద్ర సరస్వతి స్ఫూర్తితో భరతమాతను విశ్వమాతగా తీసుకునేందుకు కంచిపీఠం ఎంతో కృషి చేస్తోంది. ఆధ్యాత్మికంగా కాకుండా సేవ, వైద్య పరంగా కూడా కంచిపీఠం చేసే సేవలు అనిర్వచనీయం. ఈ కంచిపీఠం చేసే సేవల్లో స్వామి విజయేంద్ర సరస్వతి చేసే పాత్ర ప్రధానంగా ఉంది. ప్రస్తుతానికి కంచిపీఠాధిపతి 70వ పీఠాధిపతి శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామీజీ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే స్వామీజీ. స్వామి, ఒక 50 రోజులుగా మీరు విజయయాత్ర చేశారు కదా, దాని లక్ష్యం ఏంటి, ఏం చేయదలుచుకున్నారు? రాయలసీమలో కొంత భాగం చూసి కర్ణాటక విద్యారణ్య స్వామివారు ధర్మరాజ్యం స్థాపించిన ఆ కిష్కింధా ప్రదేశంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఆచరించి విద్యారణ్య స్వామివారు 4 వేదాలకి భాష్యం రాసినారు. ఆ భాష్య ప్రవచనాలు, పారాయణాలు హాస్పేట్ హంపి అక్కడ ఏర్పాటు చేసి విద్యారణ్య మహోత్సవం అని ఒక కార్యక్రమం చేసుకుని అక్కడి నుంచి దాని పక్కన ఉండే పట్టణం కూడా ముందు వెళ్ళాం. సాండూర్ అని కంచి మహాస్వామి వారు కంచి నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర అలా పాదయాత్ర 5000 కిలోమీటర్లు వారు పాదయాత్ర చేసిన ఆ సాండూర్ అనే ప్రదేశం కూడా దాంట్లో ఒకటి. అక్కడ కొన్ని రోజులు ఉండి హైదరాబాద్ నగరంలో 1968లో ఈ స్కందగిరి గుడిని కంచి మహాస్వామి వారు ప్రారంభం చేసినారు. ఆ స్కందగిరి గుడిలో స్వర్ణబంధన, అష్టబంధన, కుంభాభిషేకం మరియు మండలాభిషేక కార్యక్రమాలన్నీ చేసి అక్కడ వచ్చిన భక్తులకి ధర్మ ప్రచార కార్యక్రమాలు చేయటానికని ఇక్కడ రావటమైంది. భాగ్యనగరానికి బ్రహ్మోత్సవాలు కూడా అక్కడ జరిగింది. అందుకని ముఖ్యంగా విద్యారణ్య స్వామి వారు అక్కడ ధర్మరాజ్యం చేసిన విరూపాక్ష స్వామి ఆ పట్టణంలో కంచి కామాక్షం వారు గుడి ఒక భక్తులు కట్టారు. ఆ కుంభాభిషేకం చేశాము. 1978లో కంచి స్వామివారు అక్కడ షడంగ వేద పాఠశాల అని ఒక పాఠశాల ప్రారంభించారు. అది ఇప్పుడు జరుగుతున్నది. వేదంతో పాటు వేదం యొక్క అర్థాల్ని, భావాన్ని మనం తెలుసుకోవాలంటే షడంగ విద్య అంటే శిక్ష, వ్యాకరణం, ఛందః, నిరుక్తం, జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగా అని అంటారు. ఆ షడంగ విద్యని వారు కంచిస్వామి వారు అక్కడ కర్ణాటక రాజ్యంలో ప్రఖ్యాతి చేశారు. అందుకని అక్కడికి వెళ్ళి ఈ భాగ్యనగరానికి రావటం అయింది. ఒకటి అధ్యాత్మ విద్యా ప్రచారం, ఇంకొకటి ఆధ్యాత్మిక క్షేత్ర వికాసం. ధర్మం కోసం నిలబడేవాడు రాముడు, ధర్మాన్ని నిలబెట్టేవాడు కృష్ణుడు. మనం ధర్మం కోసం నిలబడాలా, ధర్మాన్ని నిలబెట్టాలా స్వామి? ధర్మంలో మనం నిలవాలి అంటే రాముల వారిలాగా మనం ఆచరించాలి. సామాజికంగా దేశం అనే ఒక దృష్టిలో కృష్ణుడిలాగా మనం ధర్మరాజ్యానికి ఏర్పాటు చేయాలి. ధర్మ ఆచరణం వ్యక్తిగతం, ధర్మ సంస్థాపనం, ధార్మిక వ్యవస్థ సంస్థని మనం ఏర్పాటు చేయటం అనేది కృష్ణ పరమాత్మ యొక్క ఏదైతే ఊహాపోహ విచక్షణలు మార్గదర్శకంగా ఉండి సారథ్యం చేయటానికి మనం మన చట్టాలు, మన నిర్వహణ పద్ధతి ఇలాంటిలో ధర్మ ప్రచారానికి కృష్ణుడిలాగా ఉండాలి. వ్యక్తిగతంగా మన హిందువులందరూ కూడా వారి వారి ఇంటిలో భక్తి, శ్రద్ధ, ఆచారములు, ఇంటి పెద్దవాళ్ళని గౌరవించటం, కుటుంబంలో ఐకమత్యము, పిల్లల్ని ధార్మికమైన పద్ధతుల్లో పెంచటం, వాత్సల్యం, కర్తృత్వం, కర్మయోగం, సత్యవచనం
వీటిల్లో మనం రాముడు గారు ఉండాలి. ఒక నీతి అని వచ్చినప్పుడు ఇది ఒక సనాతన ధర్మానికి చెందిన ఈ ప్రదేశం ఈ ఇబ్బందులు లేకుండా ఉండటానికి రాజ్యాంగ పరంగా మంచి భద్రత, మన శాస్త్రాలకి భద్రత కల్పించటానికి ఆ కృష్ణ పరమాత్మ యొక్క నీతిని కూడా మనం ఆచరించాలి. యోగా అంటే ఒక ఎక్సర్సైజ్గా మారిపోయింది, ధర్మం అంటే ఒక మత ఛాందస్వాదం అయిపోయింది అనుకుంటున్నారు. సో యోగా ధర్మ పట్ల హిందువుల దృక్పథం ఎలా ఉండాలి? యోగా అనేది ఒక కాయిక మానసిక ఒక ప్రశిక్షణం. అది పతంజలి ముని గారు ఆయన ఆయుర్వేదంని మనకిచ్చినారు, యోగ శాస్త్రాన్ని ఇచ్చినారు, వ్యాకరణాన్ని ఇచ్చినారు. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలి రానతోస్మి అంటారు. మనస్సు, వాక్కు, శరీరం ఈ మూడు కూడా మంచిగా ఉండటానికి ఒక మహర్షి అనుగ్రహించిన ఈ విద్య. అది భారతదేశంలో ఒక 1000 సంవత్సరాలు జరిగిన పోరాటంలో మన శాస్త్రం, మన సాంప్రదాయాన్ని మనం సక్రమంగా సమగ్రంగా ఆచరించే పరిస్థితి లేకుండా దుర్బలమైనాము. ఇప్పుడు విజ్ఞానం పెరిగింది, వసతులు పెరిగినాయి, ఆసక్తి కూడా మళ్ళా మనకి దేశంలో ధర్మం పట్ల ఆసక్తి కూడా ఒకవైపు పెరుగుతున్నది. అందుకని ఈ యోగ విద్య అనేది ఒక వైజ్ఞానికం, ఒక సమాజానికి వీళ్ళు వాళ్ళు అనేది కాదు, సమాజానికి మొత్తం సమాజానికి లోకానికే మంచిది చేసేది. అందుకని అది ఫిజికల్లో ప్రారంభించినా అది ధ్యానం వరకు వెళ్ళగలిగేది. అది ముందు ఆ నొప్పిలు లేకుండా ఉండేదానికి ఆరోగ్య ఒక విధానంగా ఉన్నా తర్వాత యోగం అనేది ఒక ధ్యానం, ఏకాగ్ర చిత్త నిర్ధ్యాత అని అమ్మవారి గురించి చెప్తాం. ఆ ఏకాగ్ర చిత్తంగా మనం అమ్మవారిని ధ్యానం చేయటానికి ఈ యోగ శాస్త్రం అనేది అనుకూలంగా ఉంటుంది. అందుకని యోగమితి మన్యంతే స్థిరాం ఇంద్రియ ధారణాం అని కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు స్థిరంగా ఉండి మంచి విషయంలో, సాత్వికమైన విషయంలో స్థిర చిత్తత రావటానికి ఈ యోగం అనేది గొప్ప సాధనం. అందుకని దాన్ని మనం ప్రచారం చేయాలి. రెండోది మీరు అడిగింది మతం, ధర్మం. ధర్మం అంటే ధర్మం అనేది ఒక మందు, ఒక అమృతం, అందరికీ సదా సర్వకాలం శ్రేయస్సుని కలిగిస్తుంది. ఇబ్బంది లేకుండా వికాసం, తనకు ఇబ్బంది లేదు, మన లోకంలో ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈ ధర్మం అనేది, సనాతన ధర్మం అనేది ఉంటుంది. అందుకని జీవితం పూర్తిగా ఆచరించవలసిన విషయం ధర్మం అనేది. జీవితం పూర్తిగా మనకు ఆ జీవితం మనకు కళ్యాణం, శ్రేయస్సు కలిగిస్తుంది ధర్మం. ధర్మంలో విజ్ఞానం ఉన్నది, విశ్వాసం ఉన్నది, వికాసం ఉన్నది. అందుకని ధర్మాన్ని మనం భక్తి శ్రద్ధలతో మంచి ఆచారుల చేత తెలుసుకుని, సక్రమంగా తెలుసుకుని మనం పాటిస్తే ఆరోగ్యం బాగవుతుంది, ఆనందం కలుగుతుంది, మనకు అద్వైత జ్ఞానం సిద్ధిస్తుంది. హైందవేతర మతాల్లో ప్రార్థన చాలా కీలకంగా ఉంటుంది, ఖచ్చితంగా ప్రార్థనకి వెళ్ళే ఉంటుంది. మన వ్యవస్థలో కూడా అలాంటి ప్రయత్నం జరగాలంటారా? జరగాల్సిందే. అది వారానికి ఒక తూరైనా ఒకసారైనా మన వాళ్ళు పక్కన ఉండే గుడికి వెళ్ళి అక్కడ దీపం పెట్టడం కానీ, నూనె తీసుకువెళ్ళటం కానీ, పూలు తీసుకువెళ్ళటం కానీ, స్వచ్ఛంగా ఉండటానికి వాళ్ళు సేవా కార్యక్రమం చేయటం కానీ, శుభ్రంగా ఉండటానికి అలా అక్కడ కూర్చుని ఆ సుందరకాండం కానీ, భగవద్గీత పారాయణం కానీ, తెలుగు పద్యాలు అనేకం ఉన్నాయి, భక్తి సంగీతాలు చాలా ఉన్నాయి, లలిత సంగీతం ఆంధ్రదేశంలో ప్రసిద్ధంగా ఉన్న ఒకటి, అందుకే లింగాష్టకం కానీ ఇలాంటి పారాయణాలు, భగవద్గీత పారాయణం
ఇవన్నీ చేసి మనం గుడిలో ప్రదక్షిణం చేయటం, ఈ సత్సంగాలన్నీ మనం చేయాలి. వారానికి కనీసం ఒకసారైనా కుటుంబంతో సహా ఏ రోజు వాళ్ళకి వీలు పడుతుందో పిల్లల్ని కూడా తీసుకువెళ్ళి గుడిలో వారికి చిన్న చిన్న పద్యాలు నేర్పించి, కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలేతు గౌరీ స్యాత్ ప్రభాతే కరదర్శనం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి అని చెప్పటం. ఇలా అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి అని ఉదయం నుంచి మనం సాయంత్రం వరకు ఏమేం పద్యాలు ఎప్పుడు మనం చెప్పాలో దీనికి మన చిన్న వయసు అబ్బాయి అమ్మాయిలకి నేర్పిస్తూ, అది విద్యా కేంద్రంగా కూడా ఆధ్యాత్మిక విద్యా కేంద్రంగా మంచి ప్రవచనాలన్నీ వినిపించి, అలా గుడికి ఎలా బడితో పిల్లలకు సంబంధం ఉందో అలా గుడితో కూడా సంబంధం వచ్చేటట్టు మనం చూడాలి. అందుకని అక్కడ చిన్న చిన్న వసతులు కూడా చేయాలి. వాళ్ళు రాగానే వాళ్ళు గుడిలో ఎక్కడ మంచి స్థలం ఉంటుందో వారి సామాన్లు పెట్టుకోవడానికి, పాదరక్షలు పెట్టడానికి, వస్తున్న వాళ్ళు తిరుపతిలో ఉండగా కాలు కడుక్కుని రావటానికి అలా కొంచెం ఆధునిక వ్యవస్థలు, అవసరమైన సహకారం ఇవన్నీ చేసి అన్ని వయసు వాళ్ళు గుడికి వచ్చేటట్టు, అంటే పెద్ద వయసు వాళ్ళు కూడా గుడికి రావాలని వాళ్ళకి తాపత్రయం ఉంటుంది అని వాళ్ళ యొక్క ఆసక్తి కూడా మనం గుర్తించి పెద్ద వయసు వాళ్ళు కూడా సులభంగా వచ్చేటట్టు మెట్లు పెద్ద ఇబ్బంది లేకుండా వాళ్ళకి సౌకర్యం చేసి గుడికి ప్రజలకి మంచి సంబంధం ఉండేటట్టు మనం చూడాలి. మన వేద మంత్రాల్లో మంత్రోచ్చారణలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది, కానీ ఇవి కింద స్థాయికి అంటే అన్ని వర్గాలకు వెళ్ళలేకపోతున్నాయి. సో అంటే వాళ్ళకి వెళ్ళేట్టుగా ఏ విధంగా చేస్తే బాగుంది? మన సనాతన ధర్మం యొక్క సారాంశాన్ని, ప్రాథమిక అంశాన్ని వాళ్ళకి పరిచయం చేస్తూ తద్వారా వారి యొక్క ఆసక్తిని పెంచి ధర్మంలో వారి యొక్క భక్తి శ్రద్ధల్ని పెంచడానికి ఒక పాఠ్యక్రమం తయారు చేశాము. అలాంటి కార్యక్రమాలు ఆంధ్రదేశంలో అక్కడక్కడ జరపడానికి ఏర్పాట్లు చూస్తున్నాము. తద్వారా అందరికీ కూడా ప్రజల వద్దకు ధర్మం, ధర్మం వద్దకు ప్రజలు, అలాంటి మంచి కార్యక్రమం చేసే ప్రయత్నంలో ఉన్నాం. ఈ టెక్నాలజీ వల్ల ఎంత సాంకేతికంగా మనం పెరుగుతున్నాం, దానివల్ల ఎంత ప్లస్ అవుతుందో అంత మైనస్ అవుతుంది. సో వీటి నుంచి మనసు శాంతపరచుకోవడం ఎలా స్వామి? అంటే యథార్థాన్ని మీరు చెప్తున్నారు. అంటే ఈరోజు ఉండే కష్టము అదే, ఈరోజు ఉండే సౌకర్యము అదే. అందుకని మనం ఆయుధాన్ని ఎప్పుడు ప్రయోగిస్తాము, ఆహారాన్ని ఎప్పుడు తీసుకుంటాము అనే దాంట్లో మన వివేచన ముఖ్యము. అలా ఈ విషయంలో మనం టెక్నాలజీని మంచి కార్యక్రమానికి వాడటం అని ఒక స్వయం నియంత్రణం అనేది, సెల్ఫ్ కంట్రోల్ అనే ఒక విధానంగా మనం ఈ టెక్నాలజీని వాడాలి. టెక్నాలజీ వల్ల అనేక సౌకర్యాలు ఉన్నాయి ఈ రోజుల్లో. ఇంకా సామాజిక కార్యక్రమాలకి, ఇంకా హాస్పిటల్ ఇత్యాది విషయంలో కమ్యూనికేషను, ట్రాన్స్పోర్టు వీటిల్లో చాలా అనుకూలం ఉన్నది. అందుకని మనుషులో ఉండే కమ్యూనికేషన్లో ఇబ్బంది కలిగించకుండా చూసుకోవాలి. మనిషి మధ్యలో కమ్యూనికేషన్లో తేడా రాకుండా, ఈ టెక్నాలజీ మధ్యలో రాకుండా, అది అజోర్మధ్యే ద్విజోర్మధ్యే దంపత్యోర్ గురు శిష్యయో అంటారు. మన సంస్థ, మన వ్యవస్థలో ఇబ్బంది కలిగించకుండా ఈ టెక్నాలజీని మనం వాడితే దానివల్ల మనకు మంచి ప్రయోజనాలు ఉంటాయి, అనుకూలం ఉంటుంది. గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా అంటే ఒక 5 పంచాలకు ఒక సంకల్పం ముఖ్యం. అంటే ఒక దేవుడికి ప్రార్థన చేయాలన్న సంధ్యావందనం చేసుకోవాలన్న సంకల్పం కూడా లేదంతదిగా పాపకరం పెరిగిపోతున్నాయి. సో వీటికి పాపం నశించే సులువైన మార్గం చేసుకోలేనంత, అంటే అంత పాపం పెరిగిపోతుంది. వీటికి అత్యంత సులువుగా పాపం నశించే మార్గం అంటే దీనికన్నా సులభం ఏముంటుంది? అంటే సంధ్యావందనం అనే యొక్క ఉద్దేశ్యమే పగల్లో చేసిన పాపము, దోషము వెంటనే అది తొలగించాలి అనేది అది సంకల్పం. రాత్రుల్లో చేస్తున్న మనం చేతుతో లేదు మాటలతో
మనసా వాచ అని చెప్పి ఈ దోషాలు నశింపజేసే శక్తి ఆ ఉపాసన మార్గానికి ఉన్నది. అలాగనే వారి వారి ఇంట్లో దీపం వెలిగించి ముగ్గులు వేసి వారు మంచి మంచి శ్లోకాలన్నీ చదువుకొని ప్రార్థన లోకా సమస్త సుఖినో భవంతు అని ప్రార్థనని ప్రతి హిందూ చేయాలి. వారి వారి ఇంటిలో అందరికీ మంచిది కోరుకుంటూ, అది రాముల వారి గురించి చెప్తారు, రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత. మొత్తానికి ఆ శిష్టాచారాన్ని మనం కాపాడాలి. అందుకని ప్రార్థన అనే విషయంలో నిత్యకర్మానుష్ఠానం చాలా ముఖ్యం హిందువులకి. అప్పుడప్పుడు మనం పుష్కరాలకు వెళ్ళేది, కుంభాభిషేకానికి వెళ్ళేది, అతిరుద్ర సహస్ర చండీ యాగం వెళ్ళేది అనేది విశేష ఫలితాలు ఇస్తాయి. కానీ దోషం సంభవించకుండా ఉండటానికి నిత్యకర్మానుష్ఠానం అనేది చాలా ముఖ్యం. అందుకని ప్రతి హిందువు కూడా ఒక 5 నిమిషాలు ఉదయం సాయంత్రం 5 నిమిషాలు కనీసం భగవన్నామ జపం, శ్రీరామ జయ రామ జయ జయ రామ నారాయణ నారాయణ, అలా వారి యొక్క ఇష్ట దైవాన్ని వారు నామజపం చేస్తూ దీపం వెలిగించి తిలకధారణం చేసుకుని, అది విభూతో తిరుమణ్ణో చందనమో వారి వారి కుటుంబ వ్యవస్థ ప్రకారం తిలకధారణం అనేది చాలా ముఖ్యము. పక్కన ఏదైనా గోశాల ఉంటే గడ్డి ఇవన్నీ దాని కసువులు దానికి గోసేవ చేసి ఆ సత్సంప్రదాయాన్ని నిత్యం మనం ఒక 10 నిమిషమైనా ఆచరించి ఆ ఉదయం చేస్తున్న ప్రార్థనా బలంతో ఆ రోజు కార్యక్రమాలన్నీ కూడా మనకు అనుకూలంగా సిద్ధించేటట్టు మనం ప్రయత్నం చేసుకోవాలి. ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం వీటన్నిటిలో బాగా తక్కువ అవగాహన ఉంది హిందువుల్లో. సో ద్వైత విశిష్టాద్వైతాలకి అద్వైతానికి తేడా అంటే ఈ రోజుల్లో ఏది విశిష్టమైనది అనేది కాదు ఇప్పుడు విషయం. అంటే సిద్ధాంతపరంగా అనేక విషయాలు ఉన్నాయి. అద్వైత తత్వం అనేది శంకరాచార్యులు భారతదేశంలో పాదయాత్ర అన్ని చేసి వేద ఉపనిషత్తులు చెప్తున్న విషయం బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే తత్వాన్ని శంకరాచార్యులు అనేక గ్రంథాల ద్వారా ఉపదేశించినారు. అంటే సులభంగా చెప్పటానికి వివేక చూడామణి, ఉపదేశ సాహస్రి అలాంటి పుస్తకం ద్వారా, తర్వాత భాష్యాలు గీతా భాష్యము, ఉపనిషద్ భాష్యము, వ్యాస మహర్షి రాసిన బ్రహ్మసూత్రాలకి భాష్యము, ఇలాంటి గొప్ప గ్రంథం ద్వారా అద్వైత తత్వాన్ని మనకు బోధించారు. అంగుష్ట తర్జనీ యోగ ముద్రా వ్యాజేన దేహినా శృత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్నో అవతార్ శివ అని చెప్పి జీవబ్రహ్మ ఐక్యం అనే విషయాన్ని శంకరాచార్యులు వారి యొక్క భాష్యం ద్వారా అందించారు. ఈరోజు మనం సిద్ధాంతం గొప్ప విషయం ఏమున్నా, శిఖరం మంచిగా ఉన్నా మనం మెట్లు ఎక్కే స్థితిలో ఉన్నాము. అందుకని శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అంటారు. కానీ ఆ కొండకు వెళ్ళేదానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు అందరి మధ్యలో సదాచారము, సాత్వికత, సౌజన్యం, ఆస్తిక్యం అనే దాన్ని ముందు మనం ప్రచారం చేయాలి. తర్వాత అద్వైతం అనే విషయానికి మనం ప్రయత్నం సాధన చేయాలి. కానీ ఇప్పుడు అత్యవసరంగా అందరి మధ్యలో ఎవరైనా అద్వైత సాంప్రదాయంలో ఉన్నవారైనా అలాంటి గొప్ప స్థితికి రావటం అనేది, ఆ జీవన్ముక్తి అనే స్థితికి రావటం మనకు లక్ష్యంగా ఉండవచ్చు. కానీ ప్రకృత వాస్తవం అనే దాంట్లో మనం కింద స్థాయి నుంచి మనం మన ఆధారశిల సనాతన ధర్మం యొక్క ఆధార పీఠాన్ని ముఖ్యంగా మనం బలం చేసి తర్వాత అద్వైత సిద్ధి అనే మన గోల్ లక్ష్యం ఏముంటో దానికి ప్రయత్నం చేయాలి. చివరిగా స్వామి, కుటుంబ వ్యవస్థ నిర్వీర్యమైపోతుంది. అంటే కుటుంబ వ్యవస్థ, సో ప్రవాహిమానాలు తగ్గిపోతున్నాయి, కుటుంబం మధ్యలో ప్రవాహిమానాలు తగ్గిపోతున్నాయి. అంటే వీటిని ఏ విధంగా మనం యువత పెడదోవ పడ్డం కానీ, అంటే ఈ ఎఫెక్ట్స్ ఈ కుటుంబం ఈ కుటుంబం అనే దానికి మనం ఒక ప్రత్యేక ప్రయత్నం చేయాల్సిన అవసరం పరిస్థితి ఈ రోజుల్లో ఉన్నది. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోతాయి నా ఉద్దేశం. అదే అవుతుంది. దాంట్లో కొంచెం న్యూక్లియర్ ఎఫెక్ట్ కూడా అయిపోతుంది దీంట్లో.
ఏమంటే అది కుటుంబం అనేది ఒక మేనేజ్మెంట్ యొక్క ప్రధాన అంశం. ఒక దేశం యొక్క నిర్వహణలో గ్రామం అనేది ప్రధానం. సమాజం అనే ఒక ఏర్పాటులో కుటుంబం అనేది ప్రధానం. గ్రామాలు మంచిగా ఉంటే దేశం బాగుంటుంది. అదే ఆ రోజుల్లో గాంధీజీ గారు అది గ్రామరాజ్యం, రామరాజ్యం ఇవన్నీ చెప్పారు. అలా కుటుంబం అనే దానికి మంచిగా ఉండటానికి కుటుంబం అనేది ఒక తపస్సు. ఈ దేశంలో 4 ఆశ్రమాలు ఉన్నాయి: బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి. దీంట్లో ముందు నుంచే భక్తిని నేర్పాలి. ఆ స్టూడెంట్స్ డేస్ ఎప్పుడైతే చదువు నేర్చుకుంటున్నారో అప్పుడే మనం భక్తి కూడా నేర్పాలి. ఇది ఎందుకులే, ఇది సర్చు పూర్తయిన తర్వాత నేర్పిస్తామని ఉంటే ఆ యొక్క ధార్మిక స్వభావం తగ్గిపోతుంది. అందుకని ప్రతి అంశంలో ధర్మం ఈ దేశంలో ఉంటుంది. ప్రతి పనిలో సేవ ఉంటుంది. ప్రతి క్రియలో కూడా విజ్ఞానం ఉంటుంది. ప్రతి క్రియలో కూడా మన వాళ్ళు విజ్ఞానంగా ఉంటారు, అంటే సాత్వికంగానే ఉంటారు మన వాళ్ళు. అందుకని ఈ కుటుంబ వ్యవస్థ కోసము ప్రభుత్వం కూడా సహకరించాలి. ఈ విషయంలో కేవలం డబ్బుతో జరిగే పని కాదు, లేదా అధికారంతో మాత్రం జరిగే పని కాదు. దీంట్లో అభిమానము, స్వాభిమానము, స్వధర్మము ఉన్నది. అందుకని స్వధర్మాన్ని మనం పాటించాలి. ఈ దేశంలో తరతరాలుగా తల్లిదండ్రుల యొక్క నేతృత్వంలో మంచి కుటుంబం అనేది ఏర్పాటవుతుంది. అందుకని యువత, తల్లిదండ్రులు ఇద్దరు కూడా శాస్త్రాన్ని గౌరవిస్తూ, శాస్త్రీయ విశ్వాసాన్ని గౌరవిస్తూ ఈ కుటుంబ వ్యవస్థని భవిష్యత్తులో కూడా మంచిగా జరపడానికి ఏర్పాటు చేయాలి. కంచిలో ఒక్కొక్క సమాజం వాళ్ళని పిలిపించి స్వయంవర పార్వతీ హోమం చేయిస్తున్నాము. తిరుపతిలో కూడా అలా చేయిస్తున్నాం. ఈ రోజుల్లో డబ్బు వచ్చింది, అధికారం ఉంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కానీ దీర్ఘకాలానికి మన యొక్క భారతదేశం యొక్క వ్యక్తిత్వాన్ని, విశిష్టతని మనం కాపాడుకోవాలంటే గ్రామాల్ని మంచిగా కాపాడాలి. మన కుటుంబ వ్యవస్థని కూడా మంచిగా కాపాడాలి. దీంట్లో యువత అండ్ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ముందే జాగ్రత్త పడి ఈ విషయంలో మనం శాస్త్రం అనే దాన్ని ప్రధానంగా పెట్టుకుని మన కులదేవత, మన గ్రామం, మన యొక్క పెద్దవాళ్ళందరూ ఆచరించిన సన్మార్గం ఇవన్నీ కూడా పాతదని, పనికిరావు అని అనుకోకూడదు. కొత్త విషయాలు వద్దని మన హిందూ మతం చెప్పలేదు. కానీ ఆ వేదశాస్త్ర సమ్మతమైన విషయంలో ఎంతవరకు మనం తీసుకోవచ్చో కొత్తది మనం తీసుకోవచ్చు. కానీ ప్రధానం, ముఖ్యం అనేది మనకి శాస్త్రాలు, ప్రాచీన విషయాలు. ఇలాంటి వీటిల్లో కుటుంబ వ్యవస్థని కాపాడటంలో ప్రభుత్వం కూడా అందరికీ అనుకూలంగా ఉండి ఈ దేశంలో ఉన్న ఆర్ష సంస్కృతిని కాపాడితే అప్పుడు అన్నిటినీ కాపాడవచ్చు. ఈ డెమోక్రసీ కానీ, కొత్త సేవా కార్యక్రమాలు కానీ అన్నిటినీ కాపాడటానికి, శాంతి భద్రతల్ని కాపాడటం కానీ అన్నిటికీ అనుకూలంగా ఉండేది ధర్మం అనేది. అందుకని ఈ ధర్మం అనేది ఈ రోజుకి, ఈ దేశానికి అని పరిమితం కాదు. శాశ్వతమైన సుఖం, ఆనందం కలిగించేది ధర్మం. అందరికీ సంతోషం కలిగించేది ధర్మం. అందుకని ఆచరించటంలో ముందు కొంచెం కష్టం ఉన్నా ఫలం అనేది మంచిగా ఉంటుంది. కొన్ని ఇబ్బంది ఇచ్చే విషయాలు ముందు చూస్తున్నప్పుడు సుఖంగా ఉంటుంది, తర్వాత కష్టంగా మారుతుంది. ధర్మం అనేది ముందు కొంచెం కష్టంగా కనిపించినా దాని యొక్క ఫలితాలు అనుకూలంగా ఉంటుంది. అందుకని కొంచెం ఇబ్బంది అని మంచి దారిని మనం వదిలిపెట్టకుండా మనం కృషి చేయాలి, సాధన చేయాలి. తద్వారా అందరికీ మంచిది కలుగుతుంది. దానికోసం మనం సాత్విక స్వభావంగా సత్వం సుఖే సంజయతి అని చెప్పిన విధంగా సాత్వికమైన ధర్మాన్ని మనం ఆచరించాలి. రజసత్వం తమశ్చైవ అంటారు. దీంట్లో సత్వం అనేది ఆ త్రిగుణాత్మకమైన ఈ లోకములో ఈ సాత్విక స్వభావమే
స్థిరమైన సుఖానికి అనుకూలంగా ఉంటుంది. అలా ఈ సత్వం అనే పేరుతో లోకానికి మంచి సందేశాలు, మంచి ధర్మాన్ని ప్రచారం చేయటానికి మీ యొక్క ఉద్యమం, తద్వారా మన ఆంధ్రదేశంలో మన సాహిత్యము, మన సంగీతము, మన సత్సంప్రదాయాల్ని పోషించే, రక్షించే, అందరినీ సమకూర్చే, ధర్మ ప్రచారంలో ఉండే అందరినీ కూడా ఒక వేదిక పైన తీసుకొచ్చే ఈ ప్రయత్నాలు భగవంతుని యొక్క కృపచేత సఫలమై మానవ జీవితంలో అందరి యొక్క జీవితము చరితార్థం కృతకృత్యులు అవ్వటానికి ఎట్లా రాముల వారికి అందరూ సేవ చేశారు అలాంటి సేవను అందించే విధంగా అందరికీ ప్రచార మాధ్యమం చేత ఆచారాన్ని స్థాపించే ప్రయత్నానికి భగవంతుని యొక్క కృపని ప్రార్థన చేద్దాం. హర హర శంకర, జయ జయ శంకర. హరే హర మహాదేవ.